ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఏంటి సార్ మీ కుటుంబ నేపథ్యం ఏంటి? హ్యాపీ సార్, అందరూ హ్యాపీ. ఎవరు బతుకులు వాళ్ళు బతుకుతారు, ఒకరి మీద ఆధారపడరు, ఇంకోళ్ళు మోసం చేయరు. మోసం చేసుకుంటే మేము మోసం చేసుకుంటాం, కానీ ఇంకొకళ్ళు బయట కూడా మోసం చేయం. మీ తర్వాత మీ లెగసీ కంటిన్యూ చేయడానికి మీ కొడుకు వచ్చారు కదా? లేదండి, వాడికి ఇంట్రెస్ట్ లేదు. చేస్తే నా మనోడు అవుతాడు హీరో. ఓకే, నేను 100% చెప్పగలను. వాడు కొన్ని చేశారు కదా ఆయన. శ్రీకర్ చాలా చేశాడు. సినిమా, కన్నడ సినిమాలు చేశాడు, తమిళ్ చేశాడు, సీరియల్స్ చేశాడు. గొప్ప ఆర్టిస్ట్. మేము ఇద్దరం యాక్ట్ చేసేటప్పుడు వాడు గ్లెజర్ని పెట్టుకోకుండా చేస్తున్నాడు. మదర్ పోయే సీను, నేనేమో గ్లెజర్ను పెట్టుకొని చేస్తున్నాను. గ్లెజర్ని పెట్టుకోవాలంటే అక్కర్లేదన్నాడు. ఆ గ్లెజర్ పట్టపట ఏడ్ చేస్తున్నాడు. నాకు అది చూసి షాక్. నాకు ఏమో ఈడిప్పుడు ఇంత డెవలప్ అయ్యాడు. ఇంత బ్లడ్ ఉంది కదా. అఫ్కోర్స్ ఆ తర్వాత తెలిసింది. మా నాన్న కూడా అదే అంట. ఓకే, ఆయన ఈలపాటి రఘురామయ్య గొప్ప ఆర్టిస్ట్తో సహాయకుడికి చేశాడు. ఫస్ట్లో మమ్మల్ని అయితే మా అన్నయ్యలు నాటకాలకు వెళ్తే పట్టుకొని కొట్టేవాడు భయంకరంగా. మాది పళ్ళ కొట్టు, అట్టి మట్టలు ఉంటాయి, అవి తీసి కొట్టేవాడు. ఎందుకయ్యా ఎంతో తన్నులు తింటారు అనవసరంగా, ఆ నాటకాలు చేయకపోతే ఏం పోయింది అనేవాడు. నేను అలాంటిది నేను ఇదే బతుకు తిరుగు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. అంటే అంత మంచి యాక్టర్ ఎందుకని సినిమాల్లో రాణించలేదు బాబు? వాడికి ఎందుకో క్వాలిటీ. అప్పుడు టీవీలోకి వచ్చాడు, టీవీలో చాలా క్వాలిటీగా తీసేవాడు. అవి వాడికి ఇంట్రెస్ట్ లేదు. ఇది బాగాలేదు డాడీ, ఏదో ఒకటి చూసుకోవాలని చెప్పి అనేవాడు. అలాగే వాడికి ఇంకా బ్రెయిన్ తిరుగుతున్నట్టుంది. ఆ ధ్యాసలోనే దాన్ని వెళ్ళిపోయాడు. నాకు షాక్, ఇప్పటికీ షాక్. మీరు ఎలాగ అడిగారో, అసలు వీడేంటి అంటే వాడి జాతక రీత్యా 100% ఆర్టిస్ట్. 100%. తులారాశి రామారావు గారి జాతకం వాడికి రాముడి వేషం వేసిన రాఘవేంద్ర స్వామిలో రాముడు కృష్ణుడు వేశాడు రాఘవేంద్ర గారు వాడి చేత. అందుకే ఆ వేషాలు వేయగలిగారు. చెప్పాను, అరే రామారావు గారి జాతకం ఉందిరా, నా వదులుకోవద్దురా అంటే ఏమిటో నాకు ఎక్కట్లా, నా వల్ల కాదు. అవుతారేమో యాక్టర్, దాందే ఉంది. మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేస్తారు. అవ్వచ్చు, ఆఫ్ కోర్స్. బట్ కొడుకు అయితే మీ బ్లడ్ కాబట్టి వచ్చేసింది. కోళ్ళ కూడా మంచి ఆర్టిస్ట్ సార్, చాలా మంచి ఆర్టిస్ట్ అండి. బట్ ఆ అమ్మాయి 100% చేస్తే చాలా హ్యాపీ, నాకు హ్యాపీ. మంచి క్యారెక్టర్ చేయొచ్చు. అన్నీ చూశాను కదా, అటు గయాళి గారి సెంటిమెంట్ అయితే తిరగ తీసేస్తాయి. అవును, అసలు అద్భుతమైన యాక్టర్. బట్ వాళ్ళకి ఇంకా ఒక ట్రాక్ అంటే బ్రెయిన్. ఇంకొకటి ఒక జ్యోతిష్ చెప్పాడండి, మన మనిషిలో 2 రకాలు వస్తాయంటండి. ఏది బలంగా ఉంటే దాని మీద మనం వెళితే ఇంక అది పెరుగుద్దంట జాతకం ప్రకారం. రెండోది పక్క వెళ్ళిపోద్ది. నా జాతకంలో ఆర్టిస్టు, రైతు 2 ఉన్నాయి. ఇప్పటికీ రైతు పిచ్చి నాకు. ఒక ఇంట్లో ఉన్నా కూడా ఒక చిన్న చెట్టు వేసుకోవడానికి ట్రై చేస్తాను. కానీ దీనికన్నా నాకు ఎక్కువ డబ్బు వచ్చేది, బ్రతికేది ఆర్టిస్ట్. సో దీని మీద నేను ఎక్కువ బతకాలి అనుకొని దీన్ని డెవలప్ చేసుకున్నా. అందుకే ఇది వెళ్ళిపోయింది. ఓకే. ఆ తర్వాత జరిగిన తర్వాత అందుకని 65వ సంవత్సరంలో నేను ఇల్లు కట్టుకున్నా. ఇన్నేళ్ళు ఇల్లు కట్టలేదు. ఒక చిన్న 100 గజాలు పూలు గుడిసి వేసుకొని, నా చెట్లు వేసుకొని, నాది, ఎవరిది కాదు, ఇది నా కష్టార్జితం, ఎవరి హెల్ప్ లేకుండా. మా పిల్లలు కూడా రానిలేదు నేను. అక్కడ ఏ పని మీరు చేయి ముట్టుకోకూడదు, నాది అది అంతే, నేనే కష్టం అని కట్టుకుంది. అది మంగళగిరి కట్టింది. తర్వాత రండి మీరు, నా ముందు ఎందుకు మీరు సలహాలు ఇస్తారు, నాకు నచ్చవు. నా దగ్గర లేదు బడ్జెట్. నాకు ఉన్న 100 రూపాయలనే నేను పెట్టుకోవాలి. అది పూరి గుడి చేస్తానో, ఇల్లు వేస్తానో, ఏ వేస్తా తెలియదు. అని ఎవరు రానిలేదు, నేనే కట్టుకున్నా. ఎండలో ఆర్టిస్ట్ అయ్యి 65 సంవత్సరాలు మీరు. మే నెలలో ఎండలో కూలీలతో పాటు నేను అరణించున్నాను. పొద్దున ఇంత అన్నం చెద్దన్నం పట్టుకుని వెళ్తే మళ్ళా రాత్రికి ఇంటికి వెళ్ళేవాడిని. అలాగే ఐలు కట్టాను. ఎందుకు ఆ కొండల్లో కట్టుకున్నారు మరి? నాకు ఇష్టం. చెప్పారు కదా మీకు, అది చల్లటి గాలి వచ్చింది. ఇప్పుడు రాజధాని అయిపోయింది అక్కడ. చూడు, రాజధాని ఊహించానా? లేదు, 1 ఇయర్కి రాజధాని వచ్చింది. మరి దాని విలువ ఎంత విరుగుంటుంది చూడండి. వెళ్తుంటారు అప్పుడప్పుడు? వెళ్తుంటే ప్రతి నెల వెళ్తానండి అక్కడికి. ఇప్పుడు ఈ పిల్లల గురించి నేను కొంచెం బిజీ అయిపోయి ఉండిపోయాను. కానీ లేదంటే నెలకి 15 రోజులు అక్కడ ఉంటా. ఒక్కళ్ళే ఉంటారా? ఆ మొక్కలతో నేను ఒక్కడే. ఆ మొక్కలతో మాట్లాడుకుంటా. అవి చక్కగా మాట్లాడతాయి, చల్లటి గాలి ఇస్తాయి. అక్కడ ఉన్నంతసేపు నాకు రావాలైతే ఆ ఇంటికి రండి. 100% ఎంజాయ్ చేస్తారు మీరు. అవునా? అబ్బో, మంచు సీజన్ అయితే ఆ మబ్బుల్లోంచి ఆ సూర్యుడు అలా వస్తూ ఉంటే మనకి ఆ కొండల మధ్యలోంచి ఎంత ఇదిగా ఉంటాం, మరో ప్రపంచం చూస్తాం. ఓకే. వైఫ్ సార్, వైఫ్ ఎప్పుడు చనిపోయారు? తను చనిపోయి 10 ఏళ్ళు అయిపోయిందండి. 12 ఇయర్స్ ఏమో. మంచి సపోర్టివ్ మీకు బాగా. లేదంటే మనం ఇంత హ్యాపీగా అప్పటికి ఈ సత్యనారాయణ గారు మురళీమోహన్ అంటుండేవారు,
నీకు మంచి పెళ్ళం దొరికిందయ్యా, బాగా తిండి పెడుతుంది, తింటున్నావు, మా కొంపలు అలా ఉండదే ఇలాగని ఒకటి సత్యనారాయణ గారు. ఎవడో ఇంటి కోసం ఎలా తిండి కోసం ఎలా తెచ్చేది. అందుకు నేను మా ఇంట్లో వండి ప్రతి కూడా సండే అంటే రకరకాల తీస్తాను, అందరికి పెడతా షూటింగ్. శుభ్రం తింటారు, తిని ఈ మాట అంటారు అనమాట. తినేసి బాగా రెస్ట్ తీసుకుంటావు, సినిమాలు చేయకుండా నువ్వెందుకు సినిమాలు చేస్తావు ఇంకా అంటుంటారు. ఓకే, అదేం కాదు, బట్ వస్తే చేస్తాను. ఇప్పటికి రెడీగా ఉన్నారా? వస్తే చేయడానికి రెడీగా ఉన్నారా? నేను 100% రెడీ అండి. వాళ్ళు అడిగితే చేస్తా, నేను అడుక్కోను, నాకు ఇష్టం లేదు. లాస్ట్ సినిమా ఏంటి తెలుగులో? ఆల్మోస్ట్ అదే ఇందా చెప్పాను, అదే ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ దమ్ము. దాని తర్వాత చేయలేదు. అంటే వాళ్ళు పిలుస్తున్నారు, కొంతమంది అడుగుతున్నారు, కానీ నాకు చెప్పాను కదా నచ్చాలి, ఆ సినిమా రిలీజ్ అవుద్దో లేదో తెలియదు, ఆగిపోయే సినిమాలు కొన్ని ఉంటాయి, అవన్నీ తప్పించుకుంటేనే 1500 అయింది. అవన్నీ కూడా చేస్తే 5-6 వేలు పైన అయిపోయాయి. అవును. నాకేంటంటే నా అదృష్టం అప్పుడు ఎవరిని అడిగినా ఇచ్చేవాళ్ళండి. ఒక గంట వాళ్ళు అడుగుతున్నారయ్యా, వెళ్ళరా పర్లేదు, ఎందుకంటే భోజనం కోసం ఒక గంట రెస్ట్ తీసుకోను, అది దారిలో తినేసేవాడిని. బట్టలు కారులోనే వాళ్ళ కంపెనీ కారులో మార్చుకునేవాడిని, టచ్అప్ దాంట్లో తీసుకునేవాడిని. ఆడికి వెళ్ళి షార్ట్ రెడీ అయిపోవాలి, షార్ట్ అనేవాడిని అంతే. ఓకే, ఇలాంటి ఎక్కువ వాళ్ళు కూడా లైక్ చేసేవాడు, వేస్ట్ చేయడు, టైం వేస్ట్ అని అక్కడికక్కడ. ఒకసారి 6-7 చేసాం ఒకరోజు. మార్నింగ్ 6ంటికి బయటకు వెళ్ళినవాడిని. ఒక షూటింగ్, అది మహేంద్ర గారి సినిమా షూటింగ్, 6 మంటలు. వాడి డేట్ అయితే ఒక్కరోజే వాడికి ఇచ్చింది. వాళ్ళ నా అప్పుడు లేవు కదా మేనేజర్లు, వాళ్ళు మాట్లాడుకుని నన్ను సాయంకాలం రాత్రి 1 గంటకు వదిలేరు. ఈ 6 షూటింగ్లు అయిపోయింది. ఇది ఎన్నూరు షూటింగ్. ఎన్నూరు వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ చిరంజీవి, గిరిబాబు, కవిత, సుభాష్, మొత్తం ఆల్ క్లైమాక్స్. వాళ్ళు ఏమనుకున్నారు, ఎప్పుడో లాస్ట్లో వస్తాడు కదా తను, అందుకని ఇలా వర్క్ చేసుకోవచ్చు అనుకున్నారు. ఆ వర్క్ అంతా అయిపోయింది, ఫైట్ అయిపోయింది, అన్నీ అయిపోయింది. దోమలతో పాపం అందరూ నరకం చూసేశారు ఆ రోజు. వాసు డైరెక్టర్, ఏమయ్యా కడుపుకి ఏం తింటున్నావయ్యా నువ్వు అన్నాడు. నేనేం మాట్లాడు, సారీ కూడా చెప్పను, తప్పు నాది కాదు, ఆ డేట్ వాళ్ళది, వాళ్ళు ఇచ్చుకున్నారు. నన్ను అడగలా, కారు వచ్చి ఎక్కపోతే సరిదిగా కదా సార్, అది దానికి రండి, ఆ కారులో అవునండి మీరు ఆ కారులో రండి, మేము మళ్ళీ ఇంకోసారి వస్తాం. ఇలాగ వాళ్ళు ఇచ్చుకొని నన్నంటే ఎలాగా ఏమంటా సార్, నేను తలకా సరే రెడీ అయిపోయాను. షూటింగ్ అయిపోయింది, 6-7 అయిపోయింది మార్నింగ్. వేరే షూటింగ్ వెళ్ళిపోతాను, కారు ఎక్కి వెళ్ళిపోతాను అన్నాడంటే వాసు. సారీ కూడా చెప్పలేదు. నేను ఒకటి అన్నా, ఎందుకు చెప్పాలి, ఎందుకు లేట్ అయింది నన్ను అడగల. కానీ నేను ఆ రోజుతో డిసైడ్ అయిపోయాను, ఇంకా జీవితంలో క్లాష్ చేయకూడదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా క్లాష్ చేయకూడదు. ఏమన్నామని ప్రపంచం నాకు అనవసరం, ఎవడో కోసం నేను ఎందుకు బయలవ్వాలి, తిండి తినకుండా ఏమైంది, వాళ్ళు డబ్బిస్తారు ఓకే. కానీ హైలైట్ ఏంటంటే ఈ మహేంద్ర గారు సినిమా రిలీజ్ అయిపోయింది, నేను డబ్బులు వెళ్ళ ఆఫీస్కి, వాళ్ళే పంపిస్తున్నారు. ఇప్పుడు ఆఫీస్కి ఫోన్ చేయలేదు, ఏం చేయలేదు. ఆయన ఫోన్ చేసి, ఏమయ్యా నేను డబ్బులు అంత ఎక్కువైపోయినా నీకు, అది కాదు సార్ ఒకరు నేనే నా వల్ల మీరు లాస్ అయ్యారు, మళ్ళీ నేను డబ్బులకి వెళ్ళారా అని సార్. ఏడ్చేవలే, ఆయన వదిలే, నెక్స్ట్ సినిమా డేట్ పంపిస్తున్నాను, డైరెక్ట్ ఎవరండి నీకెందుకు, నెక్స్ట్ సినిమా డేట్ పంపిస్తాను, ఏ డబ్బులు తీసుకోకూడదు. కానీ నేను ఒట్టు పెట్టుకున్నాను, ఇంక జీవితంలో అతని దగ్గర నేను పని చేయకూడదు, చేయలేదు. తర్వాత ఏదో అడిగారు, సారీ నేను చేయను. ఇంకా నచ్చని వ్యక్తి దగ్గర చంద్రముఖి వాసువా కాదండి, మనకి ప్రత్యేకత గారు అబ్బాయి వాసు ఒక అతను. ఇంకా జీవితంలో అతను ఏమయ్యా అప్పుడు ఏదో అయిపోయిందయ్యా, మళ్ళీ చేయొచ్చు కదా, చేద్దాం, ఇంట్రెస్ట్ లేదు వదిలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.